ఒక షాకింగ్ ఇన్సిడెంట్ గురించి మీకు తెలుసా? ఒకరిని డెడ్ అని అఫీషియల్‌గా డిక్లేర్ చేసి ఫనరల్ హోమ్‌కి షిఫ్ట్ చేస్తారు. కానీ అక్కడ వాళ్ళు ఇంకా ఆ పర్సన్ చనిపోలేదని డిక్లేర్ చేస్తారు. సో, ఈ న్యూస్ గురించి మనం తెలుసుకుందామా? ఇదేంటి అంటే 2020లో మిచిగాన్‌లో 20 ఇయర్స్ ఓల్డ్ తిమేషా బీచామ్‌కి సడెన్‌గా కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. ఎమర్జెన్సీ రెస్పాండర్స్ సీపీఆర్ ట్రై చేసి లాటర్ అఫీషియల్‌గా షీ ఈస్ డెడ్ అని డిక్లేర్ చేస్తారు. ఆమె బాడీని ఫనరల్ హోమ్‌కి షిఫ్ట్ చేశారు. కానీ అక్కడ అన్‌బిలీవబుల్ ట్విస్ట్ జరిగింది. ఫనరల్ హోమ్ స్టాఫ్ చూస్తే షీ వాస్ స్టిల్ బ్రీతింగ్. యెస్, ఈమె ఇంకా బ్రతికే ఉంది అని చెప్తారనమాట. ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి తీసుకెళ్లి లైఫ్ సపోర్ట్‌లో పెట్టారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ కొన్ని వీక్స్ తర్వాత కాంప్లికేషన్స్ వల్ల ఆమె చనిపోయారు. ఈ ఇన్సిడెంట్ మెడికల్ ప్రొసీజర్స్ మీద సీరియస్‌గా క్వెషన్స్ రైజ్ చేసింది. డెత్ కన్ఫర్మ్ చేయడానికి స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. పల్స్, బ్రీతింగ్, హార్ట్ యాక్టివిటీ అన్నీ చెక్ చేయాలి. ఫ్యామిలీ లీగల్ కేస్ ఫైల్ చేశారు. అండ్ ఈ ఇయర్ 2026లో $3.25 మిలియన్ సెటిల్మెంట్ రీచ్ అయింది. అంటే ఇండియన్ మనీ ప్రకారం 26-27 క్రోర్స్ అనమాట. ఈ స్మాల్ మిస్టేక్స్ కూడా లైఫ్ చేంజింగ్ కాన్సిక్వెన్స్‌కి లీడ్ అవుతుంది. మనీ సెటిల్మెంట్ వస్తుంది. బట్ ట్రూ క్లోజర్ అంత ఈజీ కాదు కదా! సో, ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.